లోకి వెళ్ళినాయి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తే బాగుంటుంది. ఇక దాంతో పాటుగా మరొక నిమిషం, పొంగులేటి పేరు చెప్పి చేతికొచ్చిన కొడుకును చంపేశారు. ఇక ఖమ్మం జిల్లాలో మంత్రి పర్యటన అడ్డగీత, న్యాయం చేయాలని డిమాండ్, లేకుంటే పురుగుల మంది తాగుతామని హెచ్చరిక. మంత్రి చేతికొచ్చిన తమ కొడుకును పొంగులేటి అనుచరులు పొట్టనబెట్టుకున్నారని మృతుడి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాన్వాయ్ని అడ్డుకొని తమ 25 ఏళ్ల కొడుకును ఈయన పేరే చెప్పిరట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు చెప్పే 25 ఏళ్ల కొడుకును చంపేసిరట. ఇది వాస్తవం. ఆ తల్లిదండ్రుల గర్భశోక కన్నీళ్లతోని ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన చేస్తూ ఉంటే ఆయనను అడ్డుకొని అడిగిర్రు, నీ పేరే చెప్తున్నారు, ఏడికి పోయినా నీ పేరే వినబడుతున్నది, ఏంది సంగతి, నీ పేరే ఎందుకు వినబడుతుంది, నీ కథ ఏంది, మంత్రి గారు మీరు ఏం చేస్తున్నారు, మీ లక్షణం ఏంది అనేది అడుగుతున్నారు. ఇది తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, స్వయాన 25 ఏళ్ల కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు చెప్తున్నారు అంటే దీన్ని సుమోటోగా మనం కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. మంత్రి పేరు చెప్తున్నారు, మంత్రి పేరు చెప్పి చేతికొచ్చిన కొడుకును చంపేశారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో ఇంద్రియమ్మ రాజ్యం నడుస్తున్నదా, రౌడీ రాజకీయం నడుస్తున్నదా అని చెప్పడానికి అది నిదర్శనం. ఇక దాంతోపాటు తప్పుల తడకగా బీసీ లెక్కలు, కుల గణనపై కాంగ్రెస్ కాకి లెక్కలు, ప్రభుత్వ సర్వేపై అనేక అనుమానాలు, బీసీల సంఖ్య తగ్గింది, ఓసీల సంఖ్య పెరిగింది, ఏ లెక్కన చూసినా ఈ లెక్క తప్పే, ప్రభుత్వం ప్రకటించింది తప్పు లెక్కలే అయినా ఆ జనాభా ప్రకారమైన రిజర్వేషన్లు ఇవ్వాలి. కరీంనగర్లో ఎమ్మెల్సీ కవిత బీసీల హక్కులు సాధించే వరకు పోరాటం ఆగదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగే అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకు సంబంధించిన రిపోర్టును బయటపెట్టిందో అదంతా మొత్తం తప్పుల తడక. ఇంకా మన భాషలో చెప్పాలంటే అది ఫేక్ 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 వాళ్ళ భాషలో ఫేక్. ఏంది అంటే అసలు ఎస్టీ జనాభా ఎట్లా తగ్గుతుంది, దాంతోపాటు జనాభా వృద్ధి రేటు రోజు రోజుకు పెరుగుతుంది కదా. 14 లక్షల జంటలు కొత్త పెళ్లి చేసుకుని కేసీఆర్ కిట్లు ఇచ్చిందే కేవలం కేసీఆర్ కిట్లే 14 లక్షల మందికి ఇచ్చిళ్ళు ప్రభుత్వ దవాఖానలో, ఇంకా ప్రైవేట్ దవాఖానలు ఎన్నియచ్చు. మరి ఇవన్నీ ఎక్కడికి పోయినాయి అంటే బీసీలకు సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో అదంతా ఫేక్ అని చెప్పడానికి క్లారిటీ ఉంది. సో ఎమ్మెల్సీ కవిత కూడా ఇదే అంటుంది, బీసీ హక్కుల సాధించేందుకు పోరాటం ఆగదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభకు బీసీ కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ పైన చర్చ, అసెంబ్లీ కంటే ముందే కేబినెట్ భేటీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఉదయం 11 గంటలకు ఈరోజు భేటీ అవుతుంది. దీనికి సంబంధించి మరి కేసీఆర్ ఎంట్రీ ఉంటుందా ఉండదా, ఉంటే ఏ విధంగా ఉండబోతుంది, దీని గురించి ఏ విధంగా చర్చ జరుగుతుంది, ప్రభుత్వం అయితే ఇరకాటంలో పడబోతుంది అనేది క్లారిటీ వచ్చింది. ఎందుకంటే బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో సభలో పెడితే పొల్లు తిడతారండి. ఎందుకంటే మొత్తం తప్పుల తడకగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో అలాంటి పరిస్థితి ఉంటుంది అనే అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక దాంతోపాటుగా మరో అంశం, నేను దీక్ష చేస్తానంటే భయం ఎందుకు, మీరిచ్చిన హామీల గురించే నా దీక్ష, అడ్డగోలు హామీలతో యువతను మోసం చేశారు, శాంతియుతంగా దీక్ష చేస్తామన్నా ఒప్పుకోరా, పర్మిషన్ రిజెక్ట్లో ఒక్కసారైనా కారణం లేదు, గతంలో అన్ని పార్టీలు అక్కడే దీక్షలు చేశాయి, రేవంత్ ప్రభుత్వంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం, సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్పై కేసు, మరి ట్యాంక్ బండి ఇష్యూపై కిషన్ రెడ్డి చర్యలేవి, సిబి ఆనంద్ సమాధానం చెప్పాలి, బక్క జడ్సన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఇక్కడ విషయం ఏంటంటే, నేను దీక్ష చేస్తానంటే భయం ఎందుకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశ్నించాలన్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రశ్నకు బదులు చెప్పాలన్నా కూడా భయపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా ఒకటే అంశం కనబడుతుంది, దీక్ష చేస్తున్నారు, దీక్ష జరుగుతుంది అంటే ఒక భయానకరమైన పరిస్థితి అయితే ఏర్పడ్డ పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా మీరు చూడాల్సిన అంశం ఒకటే కనబడుతుంది. ఏంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి. దీక్ష అంటే నిరుద్యోగులకు సంబంధించి దీక్ష చేసినా, ఎలాంటి దీక్షలు చేసినా కూడా పర్మిషన్లు రావాలి, అది కావాలి ఇది కావాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు. సో మొత్తానికి తొలి రోజు 10 నామినేషన్లు, నల్గొండలో 9, కరీంనగర్లో 9, నల్గొండలో 1 ఎమ్మెల్సీ స్థానాలకు మొదలైన నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 10 వరకు గడువు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి ఎమ్మెల్సీ నామినేషన్లకు సంబంధించి అయితే గడువు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి పరిణామాన్ని చూస్తున్నాం. నేనేమంటున్నానంటే, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్